అమరావతి నిర్మాణాలకు సిఆర్డీఏ పచ్చజెండా ఊపింది. టెండర్లు పిలవడమే ఆలస్యం. ట్రంక్ రోడ్లు, హైకోర్టు, ఐకానిక్ బిల్డింగ్ల నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో ఊపందుకోబోతున్నాయి. రాజధాని నిర్మాణానికి 62,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. అమరావతిలో 24,276 కోట్ల రూపాయల పనులకు సిఆర్డీఏ 43వ అథారిటీ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల పనులకు ఆమోదముద్ర వేసిందన్నారు మంత్రి నారాయణ. ఇప్పటిదాకా 3 సమావేశాల్లో 45,249 కోట్ల పనులకు అథారిటీ అనుమతులిచ్చిందన్నారు. అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1048 కోట్లు, 5 ఐకానిక్ టవర్లకు 4,665 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందన్నారు. 4 జోన్లలో రహదారుల టెండర్లకు 9,699 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. అలాగే ట్రంక్ రోడ్లకి 7,794 కోట్లకు అనుమతులు ఇచ్చామన్నారు నారాయణ. అదేవిధంగా హైకోర్టు భవనం ఇది మొత్తం 20,32,000 చదరపు అడుగులు, 20,32,000 చదరపు అడుగులు. ఇది 42 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఈరోజు టవర్స్ తీసుకుంటే 5 టవర్స్ ఉన్నాయి. అందులో జిఐడి టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపు లక్షలు నిర్మిస్తున్నాం. అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నామన్నారు నారాయణ. అసెంబ్లీ జరిగేది ఏడాదికి 40-50 రోజులే అని, మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం టవర్ పైకి వెళ్లి సిటీ మొత్తం చూడొచ్చన్నారు. 2-3 రోజుల్లో టెండర్లు ప్రారంభమవుతాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం నుంచి కోలుకొని మళ్లీ పనులకు టెండర్లు పిలిచే స్థాయికి వచ్చామన్నారు నారాయణ. అమరావతి నిర్మాణం ఆపేయడంతో 40% రేట్లు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద చల్లడం తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులు వైసీపీకి ఏం తెలుసని ప్రశ్నించారు. ధరలు ఖరారు చేసింది సిఆర్డీఏ కాదని, గ్రూప్ ఆఫ్ సీఈలు కూర్చొని రేట్లు ఫైనల్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి టెండర్లు పిలవడమే ఆలస్యం. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.